దిస్ ఇస్ సునీల్ పవార్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనకి ఈరోజు రైల్వే మినిస్టర్ గారు ఒక నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో వాళ్ళు చెప్పినట్లుగానే రైల్వేకి సంబంధించినటువంటిది మేము ఇయర్లీ క్యాలెండర్ అయితే తీసుకొస్తాం, నోటిఫికేషన్ క్యాలెండర్ తీసుకొస్తాం అని చెప్పేసి మనకి అప్డేట్ అయితే ఇచ్చారు కదా. సో దానికి సంబంధించినటువంటి ఏ నెలలో ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు అనేదాన్ని ఈరోజు వైష్ణవ్ గారు మనకి మన మంత్రి గారు పూర్తి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు వచ్చేసరికి ప్రజెంట్ వచ్చేసరికి మనకి జనవరి ఫిబ్రవరి మాసంలో మనకు వచ్చేసరికి ఏఎల్పి ప్రాసెస్ ఉంటుంది. అలాగే ఏప్రిల్ నుంచి టెక్నీషియన్ ప్రాసెస్ ఉంటుంది. అలాగే నాన్ టెక్నికల్ పోస్టులు వచ్చేసరికి అంటే ఎన్టీపీసీ వచ్చేసరికి జూన్లో ఉంటుంది. అలాగే లెవెల్ 1 పోస్ట్ అంటే గ్రూప్ డి పోస్టులు వచ్చేసరికి అక్టోబర్లో ఉంటుంది. ఇది రెగ్యులర్గా ఇదే ప్రాసెస్ ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది అని అయితే ఆయన అయితే చెప్పడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏఎల్పి ఇచ్చారు కదా, అలాగే ఏప్రిల్ వచ్చేసరికి టెక్నీషియన్ కూడా టైంకి మేము ఏప్రిల్లోనే టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేస్తామని చెప్తున్నారు. అలాగే దాని ప్రకారంగానే జూన్లో వచ్చేసరికి ఎన్టీపీసీ ఉంటుంది. అలాగే అక్టోబర్లో వచ్చేసరికి గ్రూప్ డి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైతే జాబ్ క్యాలెండర్ అనేది ఇవ్వడం అయితే ఇస్తాము అంటున్నారంటే, సో దీన్ని కనుక చూసుకుంటే ఒకవేళ ఇన్ కేస్ దీన్ని వీళ్ళు ఒక హార్ట్ఫుల్గా ప్రాసెస్ కనుక ప్రాపర్గా చేస్తే, బట్ మనకి పెద్ద పెద్ద నోటిఫికేషన్స్ అయితే ఏమి ఉండవు. బట్ వేకెన్సీస్ అనేది రిపీటెడ్గా ఇయర్లీగా టైం టు టైం నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే వేకెన్సీస్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి. అంటే అంతకుముందులాగా 60,000 65,000 అయితే 1,00,000 పోస్టులు ఇలా అయితే ఉండవు. సో పోస్టులు అయితే తక్కువ ఉంటాయి, బట్ టైం టు టైం మేము రిలీజ్ చేస్తాము. సో ఎవ్రీ ఇయర్ కూడా జాబ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తామని చెప్పేసి అని ఆయన చెప్పడం అయితే జరిగింది. అలాగే దాంతోపాటు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కూడా ఈ ఆర్పిఎఫ్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి కానీ, అలాగే జేఈకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి కానీ ఎక్కడ కూడా అయితే ప్రస్తావన అయితే చేయలేదు. కేవలం ఈ 4 గురించి మాత్రమే మాట్లాడారు. ఈ 4 రిపీటెడ్గా ఉంటాయి అని మాత్రం చెప్పారు తప్పితే ఎక్కడ కూడా ఆర్పిఎఫ్ గురించి కానీ, జేఈ గురించి కానీ, అంటే జేఈ కానీ ఎస్ఎస్సి గురించి కానీ అయితే ఎక్కడో కూడా మనకి ఈ ఇంటర్వ్యూలో అయితే చెప్పలేదన్నమాట. సో ఇది మనం ఈ సంబంధించినటువంటి అప్డేట్, రైల్వేకి సంబంధించినటువంటిది. ఇప్పుడు కనుక ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే జూన్లో వస్తుంది. గ్రూప్ డి గురించి కనుక ఎవరైనా వెయిట్ చేస్తుంటే అక్టోబర్లో వస్తుంది. టెక్నీషియన్ అయితే ఏప్రిల్ ఉంటుంది. సో ఇది ఈరోజు అప్డేట్ అయితే. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.